ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది. పురాణాలు, మైథాలజీకి సంబంధించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడుతున్నాయి. కానీ అవి బాగా తీస్తేనే హిట్ అవుతాయి, లేదంటే ఆదిపురుష్ లాంటి సినిమాలు ఫెయిల్ అవుతాయి. యువ హీరో తేజ సజ్జా చేసిన హనుమాన్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రిలీజ్కి రెడీ అవుతున్న మిరాయి కూడా కొంతవరకు మైథాలజీ కనెక్ట్ అవుతుంది. దీని గురించి ముంబైలో ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజాను హిందీ మీడియా ఎందుకు నీ సినిమాలు రిలీజియస్ గా ఉంటున్నాయి అని ప్రశ్నించింది. దీనికి తేజ స్మార్ట్ గా స్పందించాడు. ఒక హీరో లవ్ స్టోరీ తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ చేస్తే వాళ్ళను ఎందుకు అడగడం లేదు? మేము సినిమాల ద్వారా ధర్మాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంటే మీరు సంతోషపడాలి కదా అని సమాధానం ఇచ్చాడు. తరువాత తేజ వివరించాడు, హనుమాన్ అసలైనది ఒక సూపర్ హీరో స్టోరీ. అందులో రిలీజియస్ టచ్ ఉంది, కానీ అదే సమయంలో సిస్టర్ సెంటిమెంట్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. అలాగే మిరాయి ట్రైలర్ లో కొన్ని సెకండ్లకు మాత్రమే శ్రీరాముడి గ్లింప్స్ ఉన్నాయని, కానీ సినిమాలో థ్రిల్, ఫ్యాంటసీ ఇంకా ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాడు. చివరగా తాను ప్రతి సినిమాతో ఒక మోరల్ చెప్పాలని, ధర్మాన్ని అందులో కలపాలని ప్రయత్నిస్తున్నానని చెప్పి అందరి ప్రశంసలు అందుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.